జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో సావిత్రీదేవి పూజ విందాము. నారద అలాగే చెప్తాను, ఆలకించు. సావిత్రీదేవిని మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు ఆరాధించాడు. తర్వాత వేదాలు ఉపాసించాయి. ఆ పైన పండిత బృందాలు అర్చించాయి. ఆ పైన భారత భూగోళంలో అశ్వపతి అనే మహారాజు పూజలు చేశాడు. అక్కడి నుంచి చతుర్వర్ణాల వారు యథాశక్తిగా పూజిస్తూ ఉన్నారు. మధ్యప్రదేశానికి మహారాజు అశ్వపతి, శత్రు సంహారకుడు, మిత్ర సంమోదకుడు. అతని భార్య మాలతీదేవి ధర్మచారిణి, సాధ్వి. ఇద్దరు కూడా లక్ష్మీనారాయణలాగా కాపురం చేస్తున్నారు. ఎంతకాలానికి సంతానం కలగలేదు. వశిష్ఠుడి ఉపదేశం మీద భక్తి ప్రపత్తులతో సావిత్రిని ఆరాధించారు. ఆయన ఫలితం లేదు. సావిత్రి అనుగ్రహం లేదు, దర్శనం లేదు. మాలతీదేవి ఎంతగానో దుఃఖించింది. రాజుగారు ఓదార్చాడు, చాలా ఉపదేశాలు ఊరట్లు చేసినా ఆవిడకి ఏమి కూడా రాలేదు ఆవిడకి. అప్పుడు ఇంకా అశ్వపతి మహారాజు స్వయంగా సావిత్రిని తపస్సు కోసం పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు. జితేంద్రుడే ఏకాగ్ర చిత్తంతో 100 ఏళ్ళు తపస్సు చేశాడు. అయినా సావిత్రిమాత ప్రత్యక్షం కాలేదు. తిరస్కారమే మిగిలింది. అయ్యో అని అశ్వపతి కుమిలిపోతూ ఉండగా అశరీరవాణి వినిపించింది. 10,00,000 గాయత్రి మంత్రాన్ని జపించు అని అంది. సరిగ్గా అదే సమయానికి పరాశర మహర్షి అక్కడికి వచ్చాడు. అశ్వపతి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహర్షి సంతోషించి, నాయన అశ్వపతి, గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే చాలు, పగలంతా చేసిన పాపాలన్నీ హరిస్తాయి. 10 సార్లు జపిస్తే రాత్రుళ్ళు చేసిన కిల్మిషాలు అంతరిస్తాయి. 100 సార్లు జపిస్తే మాసార్జిత పాపాలు, 1000 సార్లు అయితే సంవత్సరార్జిత పాపాలు, 1,00,000 సార్లు జపిస్తే జన్మార్జిత పాపాలు, 10 లక్షలైతే పూర్వ జన్మార్జిత పాపాలు, 100 లక్షలు జపిస్తే సర్వ జన్మార్జిత పాపాలు నిశ్చయంగా నశిస్తుంది. ఇంతకు 10 రెట్లు జపిస్తే ముక్తి లభిస్తుంది. తూర్పు ముఖంగా కూర్చొని వెన్నుపూసు నిటారుగా నిలబెట్టి అరచేతుల్ని పాము పడగల్లా విప్పార్చి రంధ్రముద్రలో నిశ్చలంగా జపించాలి. అనామిక అంటే చిటికని వేలుని పక్కదమాట నడిమి కణుపు నుంచి అదో వక్ర క్రమంగా తర్జని మూలం దాకా అంటే చూపుడు వేలులో కింద కణుపు లెక్కించుకుంటూ చెయ్యాలి. 10 గాయత్రి అవుతుంది. తెల్ల తామర విత్తనాలతో కానీ స్ఫటికమాలతో కానీ జపమాలను తయారు చేసుకొని దేవాలయాల్లోని తీర్థ ప్రదేశాల్లోని గృహాల్లోనూ గాయత్రి జపం చేసుకోవచ్చు. ముందుగా జపమాల అశ్వత్థ పత్రం కానీ పద్మంలో కానీ ఉంచి గోరోచన చల్లి గాయత్రి మంత్రోదకంతో స్నానం చేయించాలి. శతగాయత్రిని పఠించాలి. పంచగవ్యంతో కానీ గంగోదకంతో కానీ స్నాపనం చేయించిన తర్వాత జపమాల సంస్కరించినట్టు అవుతుంది. అలా సంస్కరించిన జపమాల స్వీకరించి 10,00,000 గాయత్రి జపం చెయ్యి. 3 జన్మల మహాపాపాలు నశిస్తాయి. గాయత్రీదేవి దర్శనం, అనుగ్రహం లభిస్తుంది. రోజు 3 సంధ్యల్లోనే సంధ్యావనం చేస్తూ ఉండు గదా. అది చెయ్యనివాడు ఏ పూజ చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా వ్యర్థం. అతడు అశుచి కనుక శుభకర్మలకి అయోగ్యుడు, అనర్హుడు. బ్రాహ్మణ కర్మలకు సుతరాము పనికిరాదు. యావజ్జీవము ముప్పొద్దుల సంధ్యవార్చిన విప్రుడు తేజస్సుతో సూర్యసమానుడు అవుతాడు. యావజ్జీవన పర్యంతం త్రిసంధ్యాం కరోతి చ సచ సూర్యసమో విప్రస్తేజస తపసా సదా. సంధ్యావననం పరిపూరితమేడైన బ్రాహ్మణుడి పాదధూళితో భూదేవి పవిత్రురాలు అవుతుంది. అతని స్పర్శతో నదీ జలాలు పావనమవుతాయి. గరుత్మంతుణ్ణి చూసిన పాముల్లాగా పాపాలు పారిపోతాయి. సంధ్యావందనం చేయనివాడు అందించే పిండ తర్పణాలను
పితృదేవతలు స్వీకరించరు. పూజా నైవేద్యాలను దేవతలు అంగీకరించరు. అటువంటి విప్రుడు విషం లేదన్న మాటే గాని పాము లాంటివాడు, విష్ణు మంత్రం విహీనుడు, త్రిసంధ్య రహితుడు, శ్రీహరి ప్రసాదం తిరస్కరించినవాడు, వృషవాహనకుడు, కన్యా విక్రయం, భగవన్నామ విక్రయం, ఋతుస్నాతక భోజి, భగజీవి, వార్ధూషికుడు అంటే వడ్డీ వ్యాపారి, విద్యా విక్రయ, సూర్యోదయ సమయంలో నిద్రపోయేవాడు, చేపలు తినేవాడు. ఈ విప్రులందరూ మానవ రూపంలో ఉన్న విషహీన సర్పాలే. అందుచేత ఓ అశ్వపతి, ముందుగా నువ్వు గాయత్రిని ఉపాసించు, ఆ తర్వాత సావిత్రిని ధ్యానించు, ఫలిస్తుంది అని ఉపదేశించి పరాశరుడు సెలవు తీసుకున్నాడు. పరాశరుడు చెప్పినట్టు సావిత్రి పూజా విధానం ఏమిటంటే, జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి నాడు శుభముహూర్తాన తలంటు పోసుకొని సావిత్రి వ్రతం ఆరంభం చేయాలి. చతుర్దశి నాడు వ్రతం ముగించాలి. ఇలా 14 సంవత్సరాలు చేయాలి. 14 రకాల ఫలాలు, 14 రకాల నైవేద్యాలు సమర్పించి ధూపదీపాదులు, నూతన వస్త్ర యజ్ఞోపవీతాలు యథావిధిగా షోడశోపచారాలు నిర్వహించాలి. ఫలశాఖ సమన్వితంగా మంగళ కలశ స్థాపించాలి. గణేశ, దినేశ, వాహిని, విష్ణు, శివదేవత ఆరాధన చేయాలి. అందరినీ మంగళకర కలశాలతో ఆవాహన చేయాలి. మధ్యాహ్నంలో చేయవలసిన సావిత్రి ధ్యానం, స్తోత్రము యథాతథంగా ఉపదేశిస్తున్నాను, గ్రహించు అని. బ్రహ్మ తేజస్సుతో తప్తకాంచన వర్ణంలో గ్రీష్మ మధ్యాహ్న మార్తాండ సహస్ర సందీపం ప్రకాశించే సావిత్రీమాతకు నమస్కారం. చిరునవ్వులు చిందించే ముఖంతో ప్రసన్నంగా కనిపించే భక్తానుగ్రహ కాతరకు వందనాలు. రత్నభూషణ భూషితైన వాహిని శుద్ధాంశక ధారణి అయిన బ్రహ్మపత్నికి నమస్సులు. ముక్తిప్రద, సుఖప్రద, శాంతి స్వరూప, సర్వసంపత్ స్వరూప, సర్వసంపత్ ప్రదాయిని, వేదశాస్త్ర రూపిణి, వేదాధీష్ట దేవత, వేదబీజ స్వరూపిణి అయిన వేదమాతకు సాష్టాంగాలు. ఇలా ధ్యానించి నైవేద్యం సమర్పించి నెత్తి మీద చెయ్యి ఆనించి మళ్ళీ ధ్యానించాలి. మంగళ కలశంలోని భక్తిగా సావిత్రిని ఆవాహనం చెయ్యాలి. వేదోక్త మంత్రపూర్వకంగా షోడశోపచారాలు అందించి సాష్టాంగపడాలి. దారు నిర్మితంగా, హేమ నిర్మితంగా కానీ ఆసనం సమర్పించాలి. పూజా గంగా పరిశుభ్రమైన తీర్థోదకాన్ని పాద్యమివ్వాలి. గరిక పోచలతో కలిపి శంఖజలాన్ని అర్ఘ్యంగా అందించాలి. సుగంధ జలాలతో స్నానోపచారాలు చేయాలి. సర్వమంగళప్రద పరిమళ బంధూరము అయిన ధూపాన్ని అంధకార నాశనానికి, శుద్ధోదక దర్శనము అయిన దీపాన్ని చూపించాలి. రుచికరము, ప్రీతికరము, తుష్టి పుష్టి వర్ధకము అయిన క్షున్నివారక నైవేద్యం పెట్టాలి. కస్తూరి కర్పూర సమ్మిశ్రితంగా తాంబూలం ఇవ్వాలి. దాహం తీర్చేందుకు జగజ్జననికి కారణమైన శీతోదకాన్ని అందించాలి. అందాన్ని పెంచేది, సభలో శోభగా చేకూర్చేది పట్టు వస్త్రాన్ని సమర్పించాలి. రత్నాలు పొదిగిన సువర్ణాభరణాలుగా కానుకగా పెట్టాలి. వివిధ వృక్షాల నుంచి ఏరి కోసి తెచ్చిన ఫలాలను నివేదించాలి. సమస్త మంగళప్రదము, సమస్త పుష్ప సమన్వితము, శోభాకరము, ప్రీతికరము అయిన మాలికను మెడలో వేయాలి. గంధాన్ని తనుపై చిలకరించాలి. అలంకరణలోకెల్లా అత్యుత్తమైనది సింధూరాన్ని నొసటన దిద్దాలి. విశుద్ధ గ్రంథి సంయుక్తము, వేదమంత్ర పరిపూతము అయిన యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. ఇలా షోడశోపచారాలు చేసి సావిత్రీమాతను స్తుతించి అటుపైన సద్బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి సంతృప్తిపరచాలి. లక్ష్మీ, మాయ, కామ బీజాక్షరాలు మూడింటితోనూ కలిపి హ్రీం క్లీం ఓం సావిత్రి స్వాహ అనే అష్టాక్షర మహామంత్రాన్ని నిష్టగా జపించాలి. సావిత్రీతి చతుర్జంతం వహ్నిజాయం తమేచ లక్ష్మీ మాయ కామపూర్వం
మంత్రమష్టాక్షరం విదు. ఒకప్పుడు గోలోకంలో గోవిందుడు సావిత్రీదేవిని బ్రహ్మకు సమర్పించాడు. అయితే ఆవిడ గోలోకం విడిచిపెట్టి బ్రహ్మదేవుడి వెంట బ్రహ్మలోకానికి రావడానికి నిరాకరించింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆజ్ఞ ప్రకారం చతుర్ముఖుడు ఆ వేదమాతను బహువిధాలా స్తుతించాడు. అప్పుడు ప్రసన్నురాలై బ్రహ్మను వరించింది. బ్రహ్మలోకానికి వెంట వచ్చింది. బ్రహ్మదేవుడు అలనాటి మాద్యందిని సావిత్రిని స్తుతించి యథాక్షరంగా చెబుతున్నాను విను, ధారణ చెయ్యి అని ఇలా చెప్తున్నారు. సచ్చిదానంద రూపిణి మూల ప్రకృతి హిరణ్యగర్భరూప సుందరి ప్రసన్నురాలివి కమ్ము, తేజస్వరూప పరమానంద రూప ద్విజాస్వరూప నిత్యప్రియ దేవి నిత్యసంద స్వరూపిణి సర్వమంగళ రూప ప్రసన్నురాలివి కమ్ము, సర్వరూప మంత్రరూప పరాత్పర సుఖద మోక్షద దేవి ప్రసన్నవు కమ్ము, పాపకాష్టాలను దహించడానికి అగ్నిశిఖ వంటిదన బ్రహ్మతేజప్రద దేవి ప్రసన్నవు కమ్ము, మనోవాకాయ కర్మలతో మానవుడు చేసే సమస్త దురితాలు నీ నామస్మరణ మాత్రంగానే భస్మమైపోతాయి. బ్రహ్మదేవుడు ఆ సభా మండపంలో నిశ్చలంగా నిలబడ్డాడు. సావిత్రీదేవి ప్రసన్నవదనంతో తనంత తానుగా చెంతకు వచ్చి బ్రహ్మను వరించింది. బ్రహ్మలోకానికి తరలి వెళ్ళింది. నారద పరాశరుడు ఉపదేశించిన పూజా విధానాన్ని ఆచరించి ఈ బ్రహ్మకృత సావిత్రి స్తోత్రాన్ని అక్షరశః ధారణ చేసి అశ్వపతి ఆ వేదమాత అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. సావిత్రీదేవి ప్రత్యక్షమై కోరకనే వరం ప్రసాదించింది. ఈ స్తవరాజాన్ని సంధ్యావందనం తరువాత నిత్యము పఠించే విప్రుడు చతుర్వేదాధ్యయనం ఫలం లభిస్తుంది. కాయేన మనసా వాచ యత్ పాపం కురుతే నరః తత్ స్మరణమాత్రేణ భస్మీభూతం భవిష్యతి. సావిత్రి యమ సంవాదం. మందహాస సుందరవదనారవిందంతో ప్రసన్నురాలైన దశ దిశల కాంతులతో నింపుకొని ప్రత్యక్షమై సావిత్రీదేవి మాతృవాత్సల్యం తొణికసలాడగా పలకరించింది. అశ్వపతి, నీ మనసులో ఉన్నదేంటో నాకు తెలుసు. నీ ధర్మపత్ని కోరిక ఏంటో అదే తెలుసు. నీది పుత్రవాంఛ, ఆమె పుత్రికా వాంఛ. క్రమంగా రెండూ తీరుతాయి అని వరమిచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. అశ్వపతి సంతోషంతో రాజధానికి చేరుకున్నాడు. కాలక్రమాన ఆది దంపతులకు ఆడపిల్ల పుట్టింది. సావిత్రి అని నామకరణం చేశారు. శుక్లపక్ష చంద్రరేఖలాగా దినదినం ప్రవర్ధమానమై నవయవనం అయింది. ద్యుమత్ సేనాపతి కుమారుడు సత్యవంతుడికిచ్చి వివాహం జరిపించారు. దంపతులు అన్యోన్యంగా ఆనందిస్తూ ఉన్నారు. ఏడాది గడిచింది. ఒకనాడు సత్యవంతుడు సమదలకు ఫలాలు పుష్పాలు తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు. మామగారు ఆజ్ఞ తీసుకొని సావిత్రి కూడా అతని వెంట వెళ్ళింది. సత్యవంతుడు చెట్టు మీద నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. యమధర్మరాజు వచ్చి అతడి ప్రాణాలను తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా సావిత్రి వెంట పడింది. యముడు ఆశ్చర్యచకితుడయ్యాడు. సాధ్వి, ఎక్కడికి వస్తున్నావు? మానవ శరీరంతో నా వెంట రావడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు నీ భర్తతో రావాలనుకుంటే నీ దేహం విడిచిపెట్టిరా. నీ భర్తకి ఈ లోకంలో ఆయుష్ చెల్లింది, కర్మఫలం అనుభవించాలి కనుక నా లోకంలోకి తీసుకొని వెళ్ళిపోతున్నాను. మానవుడు కర్మానుసారం జన్మించి కర్మానుసారమే మరణిస్తాడు. సుఖదుఖాలన్నీ కర్మఫలాలే. కర్మబంధం ఎవరికైనా తప్పదు. బ్రహ్మాది దేవతలే కర్మబద్ధులు. అమరత్వాది సర్వసిద్ధులు కర్మఫలాలే. విష్ణు సాలోక్యాది చతుష్టయంగాని సురత్వ మానవత్వ రాజేంద్రత్వాదులు గాని శివతత్వ గణేశత్వ మునీంద్రత్వ తపసిత్వ బ్రహ్మ క్షత్రియాది మ్లేచ్ఛత్వ జంగమత్వ శైలత్వ రాక్షసత్వ కిన్నరత్వ వృక్షత్వ పశుత్వ వనజీవత్వ క్షుద్ర జంతుత్వ కృమిత్వ దైత్యత్వ దానవత్వాదులన్నీ కర్మానుసారమే లభిస్తాయి అని యముడు మాటలు విన్న సావిత్రికి ఈ భక్తి ప్రపత్తులతో స్తుతించి ప్రశ్నల వర్షం కురిపించింది. యమధర్మరాజా, కర్మకు హేతువేంటి? ఏ కర్మ చేస్తే ఏ జన్మ లభిస్తుంది?
జ్ఞానం అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, ప్రాణం అంటే ఏంటి, ఇంద్రియాలు వాటి లక్షణాలు ఏంటి, దేవతలంటే ఎవరు, భోగం అంటే ఏమిటి, భోక్త ఎవరు, భోజయిత ఎవరు, నిష్కృతి ఏమిటి, జీవుడెవరు, పరమాత్ముడు ఎవరు, దయచేసి ఈ సందేహాలన్నీ తీర్చమని అభ్యర్థించింది సావిత్రి. మన నారదుడు, జనమేజయుడు వీళ్ళందరికంటే సావిత్రిదేవి ప్రశ్నలే చాలా ఎక్కువగా ఉన్నాయండి. మరి అన్నీ నేను బాగా చెప్తున్నాను కదా, నాకు లైక్లు ఇవ్వండి, నాకు మంచి లైక్లు ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆశీర్వదించండి, మంచి కామెంట్స్ కూడా పెట్టండి. ఇక చెప్తున్నారు యమధర్మరాజు గారు. సావిత్రి, వేదం ఏది చెబితే అది ధర్మం, ఏది ఆచరించమంటే అది కర్మ, అది మంగళప్రదం. వేదోక్తాలు కాని కర్మలన్నీ అమంగళాలు. నిష్కామంగా సత్కర్మలను అంటే దైవ కార్యాలను అనుష్ఠించడమే కర్మ నిర్మూలనోపాయం. అదే ఉత్తమ భక్తి. నిర్లిప్తంగా కర్మఫలాలను అనుభవించేవాడు బ్రహ్మజ్ఞాని. అతడే ముక్తుడని వేదం చెప్తోంది. అతడికి జన్మ మృత్యు జరా వ్యాధి శోకభయాలు ఉండవు. సాధ్వి, భక్తి 2 విధాలు. ఒకటి నిర్వాణప్రదం, రెండవది హరిరూపప్రదం. బ్రహ్మజ్ఞానులైన యోగీశ్వర్లు మొదటిది కోరుకుంటారు, వైష్ణవులు రెండవది కోరుకుంటారు. భగవంతుడంటే కర్మస్వరూపుడు, పరమాత్మ పరా ప్రకృతి. అతడే కర్మబీజం, అతడే కర్మహేతువు, కర్మఫలప్రదుడు. దేహదారి నశ్వరం. కర్మణో బీజరూపశ్చ సతతం తత్ఫలప్రదః. కర్మరూపశ్చ భగవాన్ పరాత్మ ప్రకృతి పర. సోపి తద్దేతు రూపశ్చ దేహి నశ్వర ఏవచ. జగత్ సృష్టికి పంచభూతాలు సూత్రప్రాయాలు. దేహం పంచభూతాత్మకం. కర్మలను ఆచరించేది కర్త, దేహి, అతడే భోక్త. ఆత్మ భోజయిత, అనుభవింపచేసేది. భోగమంటే విభవ భేదం, నిష్కృతియే ముక్తి. సదసద్భేద బీజం జ్ఞానం. వివేచనా శక్తియే బుద్ధి, అది జ్ఞానానికి బీజం. ప్రాణాలంటే వాయుభేదాలు, దేహదారులకు బలప్రదాలు, ఇంద్రియాలకు ప్రభువై ఈశ్వర అంశమైన కర్మలను ప్రేరకమై దుర్నివార్యమై అనూహ్యకమై అనివార్యమై అదృశ్యంగా ఉండే జ్ఞానభేదాన్ని మనస్సు అంటారు. ఇంద్రియాణాంచ ప్రవరమీశ్వరాంశ మనోహకం ప్రేరకం కర్మాణం చైవ దుర్నివార్యం చ దేహినాం. అనిరూప్య మదృశ్యం చ జ్ఞానభేదో మన స్మృత. లోచనాది జ్ఞానేంద్రియాలు 5 శరీరాలకు అంగరూపాలే కర్మ ప్రేరకాలు అవుతున్నాయి. అవే మిత్రులు, అవే శత్రువులు, అవే సుఖప్రదాలు, అవే దుఃఖప్రదాలు. సూర్యుడు, వాయువు, పృథివీ, బ్రహ్మాదులు వీరికి అధిదేవత, వీరిని అధిదేవతలు అంటారు. ప్రాణ దేహదారిని జీవుడు అంటారు. పరమము, వ్యాపకశీలము, నిర్గుణము, ప్రకృతికి అతీతము, కారణము అయినది బ్రహ్మ, అదే పరమాత్మ. వత్స, అడిగావు కదా అని బ్రహ్మజ్ఞానం ఉపదేశించాను. సంతృప్తి చెంది సుఖంగా తిరిగి వెళ్ళిపో అంటూ యముడు ముందుకు నడిచాడు. మహానుభావ, ఎక్కడికి వెళ్తాను, ఎలా వెళ్తాను? నా భర్తను, జ్ఞానసముద్రుడవైన నిన్ను విడిచిపెట్టి వెళ్ళగలనా? నేను వేసే ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పవలసిందే. ఏ కర్మలు ఆచరిస్తే ఏ జన్మలు వస్తాయి? స్వర్గ నరక హేతులైన కర్మలు ఏంటి? ముక్తిప్రదాలు ఏవి? భక్తిప్రదాలు ఏవి? ఏ కర్మాచరణ వల్ల యోగి అవుతాడు, రోగి అవుతాడు, దీర్ఘజీవి అవుతాడు, అల్పాయుష్కుడవుతాడు, సుఖీ కాగలుగుతున్నాడు, దుఃఖి అవుతున్నాడు, అంగవిహీనుడు, బదిరుడు, అంధుడు, పంగుడు అంటే కుంటివాడు, ప్రమాదత్తుడు, దాత, అతిలుబ్ధుడు, చోరుడు ఇత్యాదులందరూ ఏ కర్మల వల్ల ఈ ఫలితాలు, ఈ రూపాలు వస్తున్నాయి? సాలోక్యాది చతుష్టయాన్ని కలిగించే కర్మ ఏది? బ్రాహ్మణత్వ తపస్సిత్వాదులు ఏ కర్మల ఫలాలు? స్వర్గభోగము, వైకుంఠము,
లభించాలంటే ఏ కర్మలు చేయాలి? సర్వోత్కృష్టము నిరామయము అయిన గోలోకం లభించేది ఎలాగా? నరకలోకాలు ఎన్ని? వాటి పేర్లేమిటి? ఎవరు నిరామయంగా అయినా ఇక ఎవరు నరకానికి పోతారు? ఎంతకాలం ఉంటాడు? ఏ పాపకర్మకు ఏ వ్యాధి ఫలం? ఇవన్నీ నాకు తెలియచెప్పు అని అభ్యర్థించింది సావిత్రి. ఇన్ని ప్రశ్నలు ఎలా వేస్తుందో ఈ సాధ్వి అని క్షణకాలం ఆశ్చర్యపోయాడు యమధర్మరాజు. చిన్నగా నవ్వి బదులు పలికాడు. సావిత్రి, ఇంత చేస్తే నీకు 12 ఏళ్ళు లేవు, కానీ యోగులకు జ్ఞానులకు మించిన జ్ఞానం కనపడుతుంది నీ ప్రశ్నలో. మీ తండ్రి అశ్వపతి సావిత్రిని ఉపాసించడం వల్ల నువ్వు జన్మించావు, అందుకే ఆ పేరు పెట్టారు. అన్నింటా నువ్వు సావిత్రి సమానవు. శ్రీహరికి లక్ష్మీదేవిలాగా, చతుర్ముఖుడికి సరస్వతిలాగా, శివుడికి పార్వతిలాగా, సత్యవంతుడికి నువ్వు సౌభాగ్య దేవతవు, సుప్రియవు. కశ్యపుడికి అతిథిలాగా, గౌతముడికి అహల్యలాగా, ఇంద్రుడికి శచీదేవిలాగా, చంద్రుడికి రోహిణిలాగా, మదనుడికి రతీదేవిలాగా, అగ్నికి స్వాహాదేవిలాగా, పితృదేవతలకు స్వదాదేవిలాగా, సూర్యుడికి సంజ్ఞాదేవిలాగా, వరుణుడికి వారుణిలాగా, యజ్ఞపురుషుడికి దక్షిణాదేవిలాగా, వరాహమూర్తికి భూదేవిలాగా, కార్తికేయుడికి దేవసేనలాగా, నువ్వు సత్యవంతుడికి సౌభాగ్య దేవతవు, హృదయేశ్వరివి. నీ జ్ఞానానికి, నీ జిజ్ఞాసకు ఆనందించాను, వరం ఇస్తున్నాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. మహానుభావ, సత్యవంతుడికి ఔరసులైన పుత్రులు 9 నాకు కలిగేట్టు వరమియ్యి. నా తండ్రికి 9 పుత్రుల్ని, మామగారికి చూపు, రాజ్యలాభాన్ని అనుగ్రహించు. 1,00,000 సంవత్సరాల తర్వాత జగన్మాతతో భర్తతో కలిసి వైకుంఠానికి వెళ్ళే వరం ఇవ్వు. జీవుల కర్మ విపాకం గురించి, విశ్వవిస్తరంగా బీజం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు సమర్థుడు కనుక తెలియజెప్పు అని సవిస్తరంగా అభ్యర్థించింది సావిత్రి. యముడు సంబరపడ్డాడు. పతివ్రత శిరోమణి, అలాగే నీవు కోరిన వరాలన్నీ ఇస్తాను. జీవకర్మ విపాకం అడిగావు కదూ, ఆలకించు. భారతదేశ పుణ్యక్షేత్రం, శుభాశుభ కర్మలన్నింటికీ అనుభవక్షేత్రం. జీవకోటి తమ తమ కర్మానుసారం ఆయా రూపాల్లో ఇక్కడ జన్మించి కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు. మిగతా లోకాల్లో కర్మఫలానుభవం ఉంటుంది తప్ప కర్మానుసారం జన్మించడం ఉండదు. ఇది ఈ భూమి విశిష్టత. జీవకర్మ విపాకం దేవతలు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నెర్లు, మానవులు వీరు మాత్రమే కర్మజనకులు, కర్మఫల భోక్తలు. మిగతా ప్రాణికోటికి ఇది లేదు. అయితే విశిష్ట జీవులు కొందరు విభిన్న జీవరాశులలో, పశుపక్షాది జాతుల్లో గర్భవాసన జన్మించి కర్మఫలాలు అనుభవిస్తూ ఉంటారు. ఫలానుభవం ద్వారానే కర్మలు అంతరిస్తాయి, మరొక మార్గం లేదు. కనుక పూర్వార్జిత శుభాశుభ కర్మలను అనుభవిస్తూ విభిన్న లోకాలలో, విభిన్న రూపాలలో పరిభ్రమింపజేసే జీవుడు చేసే పని శుభకర్మలు చేసిన వారు స్వర్గాది లోకాలలో, అశుభం చేసిన వారు నరకాది లోకాలను పరిభ్రమిస్తారు. సాయుధ్య సారూప్య ప్రదంగా దివ్య విధమైన భక్తి ఒక్కటే కర్మ నిర్మూలకం. దుష్కర్మాచరణ వల్ల రోగిష్ఠులవుతారు, సత్కర్మాచరణ వల్ల ఆరోగ్యవంతులవుతారు. దీర్ఘాయుష్కుడు, అల్పాయుష్కుడు, సుఖి, దుఃఖి, అంగవిహీనుడు ఇత్యాదులందరూ కూడా సత్కర్మల ఫలస్వరూపాలే. ఉత్కృష్టమైన కర్మలు చేస్తే ఉత్కృష్టమైన సిద్ధులు కలుగుతాయి. సాధ్వి, సామాన్య సూత్రంగా ఈ మాటలు చెప్పాను. అత్యంత గోప్యమైన శృతి, స్మృతి, పురాణ రహస్యం చెబుతాను, శ్రద్ధ పెట్టు. భారతదేశంలో ఏ రూపంలోనైనా జన్మ పొందడమే దుర్లభం. అందున మానవ జన్మ మరీ దుర్లభం. మానవులకల్లా బ్రాహ్మణుడు ఉత్తముడు. అతడు బ్రహ్మనిష్ఠుడైతే బ్రాహ్మణోత్తముడు, మరీ గరిష్ఠుడు. నిష్కాముడు, సకాముడు అని బ్రాహ్మణుడు 2 విధాలు. సకాముడి కన్నా నిష్కాముడు గొప్పవాడు. ఇతడు ముక్తుడు, అతడు భక్తుడు. సకాముడు కర్మభోగి, నిష్కాముడు నిరుప్రదుడు.
నిష్కాముడు తను చాలించాక పునరాగమ రహితము నిరామయము అయిన స్థానాన్ని పొందుతాడు. గోలోకంలో గోపరూపధారి అయి ద్విభుజ శ్రీకృష్ణ పరమాత్మని సేవించుకుంటూ ఉంటాడు. సకాములైన వైష్ణవ భక్తులు చతుర్భుజ నారాయణుడుంటే వైకుంఠానికి వెళ్ళిన సత్కర్మ భావం పూర్తి కావడంతోనే మళ్ళీ భారత భూమిలో బ్రాహ్మణుడుగా జన్మిస్తాడు. కాలక్రమంలో వీరు నిష్కామ భక్తులవుతారు. నిర్మలము నిశ్చలము అయిన భక్తి కుదరకపోతే ఎన్ని జన్మలైనా వీరు సకామ వైష్ణవులుగానే ఉండిపోతారు. తీర్థక్షేత్రాలలో తపోనిరతులై ద్విజులు జన్మాంతరంలో బ్రహ్మలోకానికి వెడతారు. ఇతర ప్రదేశాల్లో నివసిస్తూ స్వధర్మ నిరతులై జీవనం సాగించే భక్తులు సత్యలోకానికి వెడతారు. సూర్యభక్తులు సూర్యలోకానికి వెడతారు. వీరంతా భోగానుభవం ముగియగానే భారత భూమిలో విప్రులుగా పునర్జన్మ ఎత్తుతారు. నిష్కాములే ధర్మచారులై మూల ప్రకృతిని అంటే మహాశక్తిని ఉపాసించే భక్తులు పునరావృతి రహితమైన మణిద్వీపం చేరుకుంటారు. శైవ శాక్త గాణపత్యం అంటే గణపతి ఆరాధకులు శివలోకం చేరుకొని మళ్ళీ భారత భూమిలో బ్రాహ్మణులే జన్మిస్తారు. స్వధర్మ నిరతులే ఏదో ఒక దేవతను ఆరాధించే విప్రులు స్వర్గలోకానికి వెళ్తారు. పుణ్యఫలాలు అనుభవించి పూర్తి కాగానే భారత భూమిలో విప్రులే జన్మిస్తారు. ఇలాగే హరిభక్తులు తమ భక్తి బలంతో హరిలోకం చేరుకుంటారు. ఏ భక్తి లేక ఏ ధర్మము లేక భ్రష్టాచారులు కాముకులు అయి విప్రులు నరకానికి పోతారు. ఏ వర్ణంలో పుట్టిన స్వధర్మ నిరతుడు భక్తుడు అయినా చాలు సుకర్మ ఫలభోగాలను ఆయా లోకాలలో అనుభవిస్తాడు. కేవలం కర్మఫలభోగులు భారతదేశంలో జన్మించరు. స్వధర్మ నిరతుడైన విప్రునికి కన్యాదానం చేస్తే చంద్రలోకం చేరతాడు. 14 ఇంద్రులు గడిచేదాకా అక్కడ ఉండి సాలంకృత కన్యాదానం చేస్తే ఫలం ద్విగుణంగా రెట్టింపు ఉంటుంది. సకాలంలో చంద్రలోకానికి వెళ్ళేది నిష్కాములు వెళ్లరు. వారు ఫల సంగాత వర్ణితులై విష్ణులోకానికి వెడతారు. పాలు పెరుగు వెన్న వెండి బంగారము నెయ్యి వస్త్రం పండు నీరు వీటిని విప్రులకు దానం చేసిన వారు చంద్రలోకం చేరుకుంటారు. మన్వంతర కాలం అక్కడ నివసిస్తారు. సద్బ్రాహ్మణుడికి గోవును గాని రాగి పాత్ర గాని బంగారు ఆభరణాలు గాని దానం చేసిన వారు సూర్యలోకం చేరుకొని ఆయత వత్సరాలు పుణ్యఫలాలు అనుభవిస్తారు. భూలోకంలో బతికున్నంతకాలం 100 ఏళ్లు ఆరోగ్యవంతులే సుఖిస్తారు. భూమిని గాని ధనం గాని దానం చేస్తే వైకుంఠంలో శాశ్వతంగా శ్వేతద్వీప నివాసి అవుతారు. భూలోకంలో దీర్ఘాయుష్యు భోగభాగ్యాలు లభిస్తాయి. ఏ దేవతకైనా గృహం దానం చేస్తే అతడు ఆ దేవలోకంలో రేణుకి 1 సంవత్సరంగా నివసిస్తాడు. సౌధం కట్టింది చేయిస్తే ఫలం 4 రెట్లు, దేశం దానం చేస్తే ఫలం 10 రెట్లు అధికం లభిస్తుంది. ఆ ఇచ్చిన ప్రకృష్టమైన ఫలం అంతకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది. తటాకం తవ్వించిన వాడు సర్వపాప విముక్తుడై వరుణలోకంలో రేణుకి 1 సంవత్సరంగాను నివసిస్తాడు. వాపి అయితే 10 రెట్లు అధిక ఫలం, 4,000 ధనుసులు పొడుగు, అంతకన్నా కొంచెం తక్కువ వెడల్పు ఉండే దాన్ని వాపి అంటారు. వాపి తవ్విన వాడికి తటాక దానపు ఫలం లభిస్తుంది. పాత్రుడికి కన్యాదానం చేస్తే దశవాపి సమానం పుణ్యం దక్కుతుంది. అదే సాలంకృతంగా అయితే రెట్టింపు ఫలం దక్కుతుంది. వాపి తటాకాలను తవ్విస్తే ఏ ఫలమో పూడుకుపోయిన వాటిని ఉద్ధరించినా అదే ఫలం. రావి చెట్టును నాటి ప్రతిష్ఠిస్తే 5 వర్షాలు తపోలోక నివాసం కలుగుతుంది. నానావిధ ప్రాణికోటికి జీవనాధారంగా పుష్పోద్యానవనం ఏర్పరిస్తే అతడు ధ్రువలోకంలో 5 సంవత్సరాలు నివసిస్తాడు. విష్ణుమూర్తికి విమానదానం చేస్తే విష్ణులోక నివాసం మన్వంతరాలు తరబడి దక్కుతుంది. ఇంకా అది చిత్రసహితమైన ఫలం చతుర్గుణంగా లభిస్తుంది. పల్లకి ఉయ్యాల మంచం సమర్పించిన వారు విష్ణులోకంలో
శతమన్వంతరాలు నివసిస్తారు. సౌదాలు తీర్చిదిద్దించి రాజమార్గం నిర్మించిన వారికి 5 సంవత్సరాలు ఇంద్రలోకం నివాసం ఫలం లభిస్తుంది. ఏదైనా కానీ బ్రాహ్మణులకు ఇచ్చి దేవతలకు ఇచ్చిన పుణ్యఫలంతో సమానం. సావిత్రి ఎవరికైనా దానం చేసిందే కడపటికి మానవులకు మిగిలేది. దానం చేయనిది నశించిపోయినట్టే. దాన ఫలాలుగా స్వర్గాది సౌఖ్యాలను అనుభవించి తిరిగి భారత భూమిలో క్రమంగా ఉత్తమ వంశాల్లో జన్మిస్తాడు. కాబట్టి దాన ధర్మాది శుభకర్మలను నిష్కామంగా ఆచరించి సద్గతులు పొందాలి. శతకోటి కల్పాలు గడిచినా అనుభవించనిదే కర్మ క్షయించదు. చేసిన శుభాశుభ కర్మలు ఫలరూపంలో అవశ్య భోక్తవ్యాలు. కాకపోతే దేవతా పూజలతో తీర్థక్షేత్ర సందర్శనాలతో కాయవ్యూహంలో యోగ మార్గం కర్మలను శుద్ధి చేసుకోవచ్చు. సాధ్వీమణి, నువ్వు అడిగిందంతా వివరంగా చెప్పా. ఇంకా ఏం వినాలనుకుంటున్నావో అడుగు అని యమధర్మరాజు పలికారు. సత్కర్మల ఫల నిరూపణ. ధర్మరాజా, ఏ సత్కర్మలను ఆచరిస్తే స్వర్గలోకం లభిస్తుంది తెలుసుకోవాలని ఉంది. వివరించి పుణ్యం కట్టుకోండి అని సావిత్రి మళ్ళీ అడిగింది. సమవర్తి సమాధానం చెప్పాడు. సావిత్రి, విప్రుడికి అన్నదానం చేసినవాడు మెతుకులన్ని సంవత్సరాలు శివలోకంలో నివసిస్తాడు. అదే ఇతరులకు చేస్తే అన్నదాన ప్రమాణంగా శివలోకంలో నివసిస్తాడు. అన్నదానం కంటే గొప్పదానం ఏ కాలంలోనూ మరొకటి లేదు. దీని విషయంలో పాత్రత పరీక్ష కానీ కాలాకాల విచారణ కానీ లేవు. ఇది అందరికీ అన్ని వేళలా చేయదగిన ఉత్తమ దానం. దేవతలకు కానీ బ్రాహ్మణులకు కానీ ఉచితాసనం దానం చేసినవాడు విష్ణులోకం 5 సంవత్సరాలు నివసిస్తాడు. పాడి ఆవును విప్రుడికి ఇస్తే దాని రోమాలన్న సంవత్సరాలు దాతకు విష్ణులోక నివాసం లభిస్తుంది. పుణ్యప్రదమైన రోజున చేస్తే 4 రెట్లు, తీర్థ ప్రదేశంలో చేస్తే 10 రెట్లు అధికం పుణ్యం. నారాయణ క్షేత్రంలో చేయగలిగితేన ఫలం 1,000,000 రెట్లు. గోదానం చంద్రలోక ప్రాప్తి దాయకం. ఉభయముఖి గోదానం విష్ణులోక ప్రాప్తి సోపానం. శ్వేతఛత్ర ప్రదాతకు 5 సంవత్సరాలు వరుణలోకం నివాసం కలుగుతుంది. కప్పుకునేందుకు గుడ్డ లేక బాధపడుతున్న విప్రుడికి వస్త్రయుగ్మం సమర్పిస్తే వాయులోక నివాసం ఫలం. నూతన వస్త్రాలు పెట్టి సాలాగ్రామం దానం చేస్తే వైకుంఠంలో శాశ్వత నివాసమే. శయ్యదానం చంద్రలోక ప్రాపకం. దీపదానం వహ్నిలోకదాయకం. గజదానం చేస్తే ఇంద్రుడితో అర్ధాసనం పంచుకోవచ్చు. అశ్వదానం వారంలోక ప్రదాయి. శిబికా దానం అంతే. వ్యజవాటికా దానాలు వాయులోక నివాస హేతువులు. ధాన్యరత్నాలు దాతృ ప్రతిగ్రహి ఇద్దరూ కూడా వైకుంఠంలో కావాసప్రదాలు. శ్రీహరి నామస్మరణ నిరంతరం చేసేవాడు చిరంజీవి అవుతాడు. మృత్యు పారిపోతుంది. పున్నమి వేళ శ్రీహరికి ఉయ్యాల సేవ చేసినవాడు ఇహలోకంలో భోగభాగ్యాలు పుష్కలంగా అనుభవించి విష్ణు మందిరం చేరుకుంటాడు. అక్కడ శతమన్వంతరాలు నివసిస్తాడు. ఉత్తర ఫల్గునిలో ఈ పని చేస్తే రెట్టింపు పుణ్యం వస్తుంది. అతడు కల్పాంత జీవి అవుతాడు. తిలదానం శివలోక ప్రదం. అటుపైన ఉత్తమ జన్మ ఎత్తి సుఖపడతాడు. తామ్ర పాత్రను దానం చేస్తే రెట్టింపు ఫలం. సాలంకృత కన్యాదానం చంద్రలోకంలో 14 ఇంద్రులు గడిచేదాకా అప్సరస్సులతో వినోదిస్తాడు. అటుపైన గంధర్వలోకానికి వెళ్ళి ఊర్వశితో క్రీడిస్తాడు. అటుపైన భూమికి అవతరించి అనుకూలవతిని భార్యగా పొంది సుఖిస్తాడు. ఫలదానానికి చక్రలోక నివాసం ఫలం. ఆ తర్వాత జన్మలో 12 బిడ్డలు కలుగుతారు. ఫలభారంతో వంగిన 1000 చెట్లు లభిస్తాయి. ధనధాన్య సమృద్ధితో గృహదానం చేస్తే శాశ్వత స్వర్గంలో నివాసమే. అటుపైన ధనధాన్యాలకు లోటులేని ఉత్తమ జన్మ. పంటతో పాటు పొలం దానం చేస్తే వైకుంఠలోక నివాస ఫలం. తర్వాత జన్మలు భూపాలుడవుతాడు. 100 జన్మల వరకు పరిపాలకుడవుతాడు. శ్రీమంతుడు ధనవంతుడు పుత్రవంతుడు అవుతాడు.
వజ్రదానం, గ్రామదానాలకు 1,00,000 మన్వంతరాలు వైకుంఠవాసం ప్రతిఫలం. పునర్జన్మల్లో 1,00,000 గ్రామాలకు అధిపతి అవుతాడు. ఉద్యానాల్లో తటాకాలతో సత్ప్రజానీకంతో విరాజిల్లే అందమైన నగరాన్ని దానం చేస్తే 10,00,000 కాల పర్యంతం కైలాసంలో నివసిస్తాడు. పునర్జన్మలో రాజేంద్రుడై అటువంటి 10,00,000 నగరాలకు ఏలికవుతాడు. 100 నగరాలతో కూడిన దేశాన్ని దానం చేస్తే 1,000,000 మన్వంతరాలు వైకుంఠంలో విరాజిల్లుతాడు. పునర్జన్మలో జంబూద్వీపానికి అధినాయకుడవుతాడు. భూలోక దేవేంద్రుడిగా కీర్తింపబడతాడు. 1,000,000 జన్మల దాకా ఈ భోగం ఉంటుంది. రాజరాజేశ్వరుడే కల్పాంత జీవి అవుతాడు. అతడు సాధికారంగా జంబూద్వీపాన్నే దానం చేస్తే ఈ పుణ్యఫలం 100 రెట్లు అధికంగా లభిస్తుంది. పతివ్రత శిరోమణి, ఎంతెంత దానాలన్నా చేయని, జంబూద్వీపమే దానం చేయని ఈ దాతలందరికీ పునర్జన్మ తప్పదు. జన్మరాహిత్య రూపమైన ముక్తి కలగదు. ఒక్క దేవీ భక్తుడికి మాత్రమే అది సాధ్యం. అసంఖ్యాకంగా బ్రహ్మాదులు పుట్టడం గిట్టడం చూస్తూ శ్రీదేవి సన్నిధిలో మణిద్వీపంలో ఆ భక్తుడు శాశ్వతంగా నివసిస్తాడు. పునర్జన్మ అంటూ అతడికి ఉండదు. దేవీ మంత్రోపాసకులు శరీరాన్ని విడిచిపెట్టాక దేవీ సారూప్యాన్ని పొంది జన్మ మృత్యు జరారహితులై మణిద్వీపంలో విరాజిల్లుతుంటారు. దేవీ సేవ చేసుకుంటూ ఉంటారు. మిగతా లోకాలు, లోకేశ్వర్లు, దేవతలు, దేవేశ్వర్లు నశించడం, పునరావిర్భించడం కళ్ళారా చూస్తూ సాక్షి మాత్రులుగా నిలుస్తారు. అంతేకాని వీరు నశించరు, పునరావిర్భవించరు. మణిద్వీపం శాశ్వతం, మణిద్వీపవాసులు శాశ్వతం. శ్రీమాత్రే నమః. మిగతాది తరువాయి భాగంలో విందాము.